ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా నమక్ పార, నమక్ పొడ అని పిలిచే ఈ స్నాక్స్ని స్వీట్ షాప్లో లాగా ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈ నమక్ పార, నమక్ పొడ తయారీకి ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నా నేను. వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. 1.5 కప్పుల మైదా పిండిలో 1/2 స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూను వాముని ఇలా అరచేతిలో వేసుకొని కొద్దిగా నలిపి వేసుకోవాలి పిండిలో. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. 2 చిటికల బేకింగ్ సోడాని కూడా వేసి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ లేదా డాల్డా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని చేత్తో ఇలా పొడి పొడిగా మొత్తము ఆయిల్ పిండి మిక్స్ అయ్యేలాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. మనము పిండిని ముద్ద కట్టినప్పుడు ఇలా ముద్ద కట్టి విడిపోయేలాగా ఉండాలి. అలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్తో మనము పిండిని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా చూసుకుంటూ వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ అంటే 1.5 కప్పుల పిండికి 1/2 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్తో కప్పి 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాలు పక్కనుంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కొద్దిగా పొడి పిండిని వేసి పిండిని బాగా కలుపుకొని సమాన భాగాలుగా 3 ఉండలుగా చేసుకున్నా. నేను తీసుకున్న 1.5 కప్కి నాకు ఇలా ఈ సైజులో 3 ముద్దలుగా సపరేట్ చేసి ఒక్కో ముద్దని కొద్దిగా పొడిపిండి వేసి ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ సహాయంతో మనము ఇలా కాట్లు పెట్టి రెక్టాంగిల్ లాగా షేప్స్ కట్ చేయాలి. నమక్ పార అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కదండి, ఆ షేప్ వచ్చేలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చక్రాల గరిట ఉంటుంది, అది లేదు అనంటే పిజ్జా కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా ఇలా ఇంత మందంగా ఉండేలాగా చపాతీ ఒత్తుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా నా దగ్గర ఉన్న 2 ముద్దల్ని కూడా ఇలాగే రౌండ్గా చపాతీలాగా ఒత్తుకొని చాకుతో ట్రయాంగిల్లా వచ్చేలాగా నేను కట్ చేసుకొని అన్నీ ఒకేసారి ఇలా కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది. మనకు ఎలా షేప్ కావాలనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా బాక్సెస్ లాగా కట్ చేస్తున్నా, ఎందుకంటే స్వీట్ షాప్లో మనకు ఇలాగే ఈ షేప్లోనే దొరుకుతాయి కాబట్టి నేను అదే షేప్లో కట్ చేశాను. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న నమక్ పారాని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేసుకోవాలి. మనము లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే నమక్ పార చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ని హీట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ ఒకసారి హీట్ అయిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి, లేదంటే మెత్తబడతాయండి. మంట విషయంలో ఇది ఒకటి గుర్తుంచుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడిగా క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ నమక్ పొడ లేదా నమక్ పార అని పిలిచే మన స్నాక్ రెడీ అయినట్టే. చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టీ టైంలో ఎంజాయ్ చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ ఉండే ఈ నమక్ పారాని సింపుల్గా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి.